హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ టాపిక్ వచ్చేసి పిఎంఈ, ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్. చాలామంది మగవాళ్ళలో రెండే సమస్యలు ఎక్కువ కనిపిస్తాయండి. ఒకటి అంగస్తంభన తగ్గటం, అంగంలో గట్టితనం తగ్గటం. రెండోది శృంగారంలో టైమింగ్ తగ్గిపోవటం. ఇప్పుడు టైమింగ్ తగ్గిపోతుంది. చాలామంది సార్ నాకు అంగం బాగా లేస్తుంది, బాగా నిలబడుతుంది, కానీ ఎక్కువసేపు నేను శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను ఎందుకని అని చాలామందికి సందేహం. నేను అదే అంటాను. ఇప్పుడు మనకు ఉచ్చొస్తుంది అనుకోండి, యూరిన్ ఆపుకోగలుగుతాం కదండి. మనకు ఇది మలం వస్తుంది అనుకోండి, మోషన్ వస్తుంది అనుకోండి, ఆపుకోగలుగుతాం కదండి ఎక్కడ ఉంటే. మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు మనకు అంటే మన ఇష్టం లేకుండా, మనకు ఆ ఇష్టంగానే మన ప్రేమం లేకుండా వీర్యం తొందరగా బయటికి వస్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాం. పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే అంగం వైపు ఉన్న కండరాలు, నరాలు వీక్ అయిపోవటం వల్ల ఆ వీర్యం తొందరగా బయటికి వచ్చేస్తుంటే అది ఆపుకోలేకపోతాయి. దానికి శక్తి లేదు, ఆపుకునే శక్తి లేదు. ఆ కండరాలు లేదు, అక్కడున్న నరాలు లేదు. మన పార్ట్నర్ సుఖపడే వరకు మన వీర్యం మన అంగం నుండి బయటికి రాకుండా ఉండి, అంగం గట్టిగా ఉండి మన శృంగారంలో స్ట్రోక్లు ఇస్తూనే ఉండాలి. వీర్యం బయటికి రాకుండా ఉండాలి అంటే మన అంగం చుట్టుపక్కల ఉన్న కండరాలు, నరాలు రెండు బలంగా ఉన్నప్పుడే, పట్టుతం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఎందుకు తగ్గుతుంది అంటే యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, దీన్ని కంట్రోల్ చేసే మెదడు వీక్ అయిపోయినప్పుడు, ఆ కండరాలు వీక్ అయిపోయినప్పుడు, వీర్యం పల్చట అంటే వీర్యం పల్చగా అయిపోయినప్పుడు, ఈ 3 కారణాల వల్ల. నాలుగోది, ఇది అసలు కారణాలు ఎందుకు వస్తున్నాయి? 3 కారణాలు ఎందుకు వస్తుంటే హస్తప్రయోగం వల్ల. హస్తప్రయోగంలో ఏమవుతుంది, మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఒకటి ఉంటుందండి. ఆ సెంటర్లో కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మన వీర్యానికి తొందర బయటికి రాకుండా ఆపిపెడుతుంది. మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు మన వీర్యం బయటికి రాకుండా, తొందరగా బయటికి రాకుండా మన వీర్యానికి ఆపిపెడుతుంది. మనం హాయిగా 2 నుంచి 5-6 నిమిషాలు స్ట్రోక్లు ఇస్తూనే ఉన్నప్పుడు కూడా అది ఆగి ఉంటుంది, బయటికి రాదు. హాయిగా తర్వాత 6-7 మినిట్స్ తర్వాత బయటికి వస్తుంది. నార్మల్గా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో మాత్రం ఈ సమస్య ఉంది, చేయని వాళ్ళలో సమస్య ఉంది. పోర్నోగ్రఫీ హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్ళల్లో టైమింగ్ తగ్గిపోతుంది. కొన్ని హార్మోన్స్ లోపించేసి నరాలు సెన్సిటివ్గా మారి, నరాలు వీక్ అయిపోయి, వీర్యం పల్చగైపోయి, పట్టుతం తగ్గిపోయి, వీర్యం మనం ప్రమేయం లేకుండా, మనకు ఇష్టం లేకుండానే బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది. లోడ్ పెడుతుండగానే, లోడ్ పెట్టాక 2 స్ట్రోక్ ఇస్తుండగానే తగ్గుతుందంటే మన పార్ట్నర్ అప్పుడు ఇలా చూస్తుంది, మరి ఏంటయ్యా బాబు స్టార్ట్ కాలేదు ఇంకా అప్పుడు అయిపోయావని, గేమ్ మొదలే కాలేదు అప్పుడే అయిపోయావా. ఇక పార్ట్నర్ మధ్య, మన భార్య మన మధ్య ఏమవుతుంది, అన్యోన్యత తగ్గిపోయి, మనస్పర్ధాలు పెరిగిపోయి, కొన్ని సందర్భాల్లో ఈ సమస్య అలాగే ఉంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని జతల్లో అక్రమ సంబంధాలు లేచిపోవటం, విడాకుల దాకా పోతుందండి. ఏంటి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ చెప్పుకుంటే చిన్నదే సమస్య, కానీ ఈ సమస్య వల్ల ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ మాత్రం మన సంసారం మీద ఎక్కువగా ఉంటుందండి. పొద్దున్నే సాయంత్రం భార్యాభర్తల మధ్య వాదం, వివాదం, గొడవలు, మనస్పర్ధాలు ఎప్పుడు జరుగుతుంది? శృంగారం సరిగా జరిగినప్పుడే. నీ దగ్గర 10 కోట్లు ఉన్నా ఏం కావమ్మా 10 కోట్లు, అవి ఆమె సుఖపెట్టకపోతే మనకు 10 కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, అన్ని భోగభాగ్యాలు ఉన్నా కూడా ఆమె సుఖపెట్టకపోతే మళ్ళీ ఇంట్లో అన్ని గొడవలే. కాబట్టి ఈ సమస్య చిన్నదనుకోవద్దమ్మా. ఈ సమస్య నీ లైఫ్ని, నీ జీవితానికి ప్రభావం చేస్తుందంటే ఆ సమస్య పెద్దదే. కాబట్టి ఈ సమస్యకు నిర్లక్ష్యం చేసుకోకుండా, అసలు ఈ సమస్య చెప్పాను కదండి, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో అంగం ముందు భాగం సెన్సిటివ్గా మారటం, వీర్యం పల్చగైపోవటం, కొన్ని హార్మోన్స్ లోపించిపోవటం, కండరాలు వీక్ అయిపోవటం, నరాలు వీక్ అయిపోవటం, అన్నీ కలిసేసి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య పోవాలంటే యునాని మందులతో శాశ్వతంగా మళ్ళీ మీ టైమింగ్ పెరుగుతుంది, మీ కండరాలు బలం పెరుగుతుంది, నరాల బలం పెరుగుతుంది, ఆ సీరోటోనిన్ అనే హార్మోన్ మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ ఆ టైమింగ్ పెరిగిపోతుంది. మీరు సుఖపడవచ్చు, మీరు బెడ్ మీద రచ్చ రాణించవచ్చు. అర్థమైంది కదా? మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉంటే మీరు విదేశాలున్నా, లోకాన ఏ మూలాన ఉన్నా పేట్ కన్సల్టేషన్ తీసుకో, నాతో మాట్లాడవచ్చు, మీ సమస్య గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉంటే నాతో కలిసి
ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.